హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. నేను జర్నలిస్ట్ మధుహాని రాణి. ఈ రోజు మనం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రస్తుతం దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ గారితో ఉన్నాము. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నామా. ముందుగా మీకు మా స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ తరఫు నుంచి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. బాలు నాయక్ గారి రాజకీయ ప్రయాణ ప్రారంభం అసలు ఎలా జరిగింది? నేను చదువుకునే రోజుల నుంచే ఆ రకమైనటువంటి క్లాస్ లీడర్గా కొంత మొదలుపెట్టి రాజకీయంగానే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అదే విధంగా చదువుకునే రోజుల్లో నేను ఎంపీటీసీగా పోటీ చేసినాను. డిగ్రీ కాలేజీలో చదువుకునే రోజుల్లో ఆ రోజు నుంచి రాజకీయాలు మొదలై యూత్ కాంగ్రెస్లో, ఎన్ఎస్యూఐలో కాలేజీ ఆ రోజుల్లో కాలేజీలో ఎన్నికలు ఉంటుండే, స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎన్నికలు ఉంటుండే. ఆ ఆర్గనైజేషన్ ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా ఇట్లే రాజకీయాల వైపు వెళ్ళొచ్చు. దేవరకొండ నియోజకవర్గ అసలు ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు అవకాశం ఇవ్వడానికి అసలు కారణాలు ఏమని అనుకోవచ్చు మనం? మా ప్రజలు అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతం. అనేక మంది చాలామంది ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా పనిచేసినారు. ఎవరి శక్తి కొరకు వారు పనిచేసినా అనుకున్నంత స్థాయిలో మా నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి జరగలే మా నియోజకవర్గం. అందుకనే ఆనాడు 2009లో నాకు మొట్టమొదటిసారి ఆనాడు 2009లో అవకాశం ఇచ్చారు. నా శక్తి వంచన లేకుండా ఆ రోజు నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేసినాను. మధ్యకాలంలో కొంత జిల్లా పరిషత్ మళ్ళీ అసెంబ్లీ టికెట్ రాకపోవడం, జిల్లా పరిషత్ చైర్మన్ పోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఒకసారి పోయిన 2018లో ఓటమి పాల్గొవడం జరిగింది. నిన్న జరిగిన ఎన్నికల్లో దేవరకొండ ప్రజలు ఆ బ్రహ్మరథం బట్టి ఈ దేవరకొండ నియోజకవర్గాన్ని నన్ను గుండెలో పెట్టుకొని చూసుకున్నారు. మా దేవరకొండ నియోజకవర్గ ప్రజలు కానీ, మా పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు. మీ రాజకీయ జీవితం మరియు మీ కుటుంబ నేపథ్యం ఒకసారి చెప్తారా? సామాన్య రైతు కూలీ కుటుంబం మాది. మా ఎవరు రాజకీయ నేను చిన్నప్పుడు బహుశా నాకు తెలిసి నాకు ఊహ తెలియనప్పుడు మా తండ్రి గారు ఎట్లా ఉంటారో నాకు తెలియదు. నాకు ఊహ తెలియన 2-3 ఇయర్స్ లోపలే మా ఫాదర్ చనిపోయినారు. మా మదర్ ఒక్కరే ఉంటారు. మా మదరే నన్ను చదివించి పెద్దవాళ్ళు చేసింది. ఎలాంటి రాజకీయ నేపథ్యం కానీ ఎక్కడ కూడా లేనటువంటి కుటుంబం. అంటే మీ కుటుంబ నేపథ్యం ఇప్పుడు మీకు పిల్లలు అట్లా? మా మదర్ ఉన్నారు, మా ఫాదర్ చనిపోయినారు. నాకు మొత్తం 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. 2 అమ్మాయిలు కూడా పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఒక బాబు పెళ్లి కాలేదు. 2 అమ్మాయిలు కూడా పెద్ద అమ్మాయికి 1 పాప, చిన్న అమ్మాయి కూడా 2 పాపలు, 3 మనవరాలు ఉన్నారు. ఇప్పుడు ఒక బాబు అని చెప్పారు కదా, ఆయన ఏం చేస్తున్నారు? అంటే ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఏమైనా మనం ఉన్నాయని అనుకోవచ్చా? రాజకీయాల్లో వస్తారు. ఈ రోజు ఉన్నటువంటి పిల్లల యొక్క వారి యొక్క అలవాట్లు, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి అనుకుంటారు తప్ప మనం రావాలని కోరుకుంటే రారు, మనం వద్దంటే ఆగరు కూడా. సో రాజకీయాల వైపు వస్తారా రాదనేది ఇంకా వాటి గ్రాడ్యుయేట్ పూర్తి అయిపోయింది. సో ఉన్నారు వాళ్ళ ఆలోచన విధానంగా వారు ఎక్కడ పోతే. దేవరకొండ నియోజకవర్గంలో మీ ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటి వరకు ఏంటి? దేవరకొండ నియోజకవర్గంలో ఇప్పటికే సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రోడ్ల నిర్మాణం మొదలుపెట్టిన పనులు జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఎస్ఎల్బిసి టన్నల్ని పనులు ఇప్పటికే మొదలుపెట్టేటువంటి కార్యక్రమంలో ఉన్నాం. అదేవిధంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నాం. రాబోయే 3 సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. అంటే ఇక్కడ దేవరకొండ నియోజకవర్గం యువతకు ఇప్పటి వరకు ఉపాధి రూపకల్పన గానీ, అవకాశాలు కల్పించడానికి కానీ మీరు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? వాస్తవాలు ఒప్పుకోవాలి. మా దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించినట్టు బాగా చదువుకున్నటువంటి యువకులు, మా ట్రైబల్లో కానీ, ఎస్టీ పిల్లలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఏ క్యాస్ట్ పిల్లలనే కావచ్చు కానీ బాగా చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు. పాపం చదువుకొని ఉపాధి అవకాశాలు లేక చాలా మంది హైదరాబాద్ వైపు అటువైపు వెళ్తున్నాం. అందుకని ఈ మధ్య కాలంలో ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు మా లోపం అనుకోవాలి, ఇప్పటి వరకు ఎవరు కూడా ఆ వైపు ప్రయత్నం చేయలేము మేము, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఎవరు కూడా నిరుద్యోగం కొరకు ఏదైనా ఒక ప్రయత్నం అనేది జరగలేదు. కానీ ఈ మధ్య కాలంలోనే ఏదైతే కొంత ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి ఈ ప్రాంతంలో పెట్టి నిరుద్యోగ చాలా కంపెనీలు నా దగ్గరకు వచ్చిపోతున్నాయి. మీరు మాకు ఇండస్ట్రియల్ పార్క్ స్థలం ఇప్పియండి, తర్వాత తప్పకుండా మేము ఆ ఇండస్ట్రీలో మీ పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం వచ్చినారు. తప్పకుండా ఆ వైపు ప్రయత్నంలో ల్యాండ్ కోసం చూస్తా ఉన్నాం. ఓకే, మీ నియోజకవర్గంలో బలహీన వర్గాల అభివృద్ధి కోసం మీరు ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? చర్యలు ఏం తీసుకున్నారు? నేను మొదటినే బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని. గతం నుంచి ఈ ప్రాంతంలో ఎక్కువ బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ముఖ్యంగా ఎస్టీలు మేజర్ ప్రాబ్లం, తర్వాత బీసీలు, తర్వాత ఎస్సీలు,
తర్వాత మైనార్టీసు అన్నికి సంబంధించినట్టు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రాంతం ఇది. బాగా వెనుకబడినటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు అనేకమైన సంక్షేమ కార్యం గతంలో చేసినాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవన్నీ మీకు తెలుసు. అందుకని ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పేదవాళ్ళకి నేరుగా చేర్చడమే నాకు ముందున్న కర్తవ్యం. అంటే ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల పరిస్థితుల పైన అసలు మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్ర రాజకీయ పరిస్థితుల పైన అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఎలా ఉంది, అసలు రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దానిపైన మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రధానం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చి కనీసం 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని విడిచిపెట్టిపోతే మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల విశ్వాసం వచ్చి తెలంగాణ ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలం అనేకమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నాం, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేస్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఒక బలమైన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అంటే ఇప్పుడు మీరు అన్నది కరెక్టే సార్. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే పదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని అవినీతి అక్రమాలే జరిగినాయి అని మీరైతే పదే అంటున్నారు, విమర్శిస్తున్నారు కూడా. మరి ఎప్పుడు కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని అని అరెస్ట్ చేస్తారు? అసలు ఆ దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని నేరుగా ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. దానికి మీరు చెప్పే సమాధానం ఏంటి? తప్పు చేసిన వాళ్ళు ఎవరన్నా కాంగ్రెస్ పార్టీకి చాలా మందికి దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలు అందరికీ కూడా అర్థం కావాల్సిన అవసరం. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి కొద్ది వెనక్కిపోతే కేంద్ర ప్రభుత్వంలో అవినీతి జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టలే. ఆనాడు సురేష్ కల్మాడి కావచ్చు, అదేవిధంగా కన్నిమొళి మా మిత్రపక్షమైన కన్నిమొళి కావచ్చు, రాజా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ రోజు కుంభకోణంలో ఉన్నది తెలియగానే వారిని అరెస్ట్ చేసిన ఘనత, సొంత పార్టీని కూడా అవినీతికి తావియకుండా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఈనాడు కూడా మేము ఒకటే చెప్తున్నాం, చట్ట పరిధిలో ఎవరైనా అవినీతి పాల్పడి తప్పులు చేసి ఉంటే తప్పకుండా ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. అందులో ఎవరికి ఏం అనుమానం అవసరం లేదు. మీరు అధికారంలోకి వచ్చినాక పదే బీజేపీ కేంద్ర మంత్రులను అయితే కలుస్తున్నారు. మరి ఇప్పటి వరకు రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకొచ్చిండ్రో, అసలు బీజేపీ నుంచి మీకు సహకారం ఎట్లా ఉందని మనం అనుకోవచ్చు? ఒకటి ఏముంటుందమ్మా అంటే ఇది ఫెడరల్ విధానం. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే కేంద్రానికి రాష్ట్రాలకి సత్సంబంధాలు ఉండాలి. మనం 60% ట్యాక్స్ కడుతున్నాం మనం ఇక్కడ నుంచి. మన ట్యాక్స్ తిరిగి తీసుకోకుండా ఇచ్చేటువంటి డబ్బులు కూడా మనం తీసుకురాలేకపోతే మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. గతంలో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం సరైన విధానం వ్యవహరించకపోవడం వల్లే మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది మా అందరి భావన, ముఖ్యమంత్రి గారి భావన కూడా. అందుకనే బీజేపీ పార్టీ కంటే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం అనేది ప్రజా ప్రభుత్వం. ఇవాళ ప్రజాప్రతినిధులు ప్రధానమంత్రితో కానీ కేంద్ర మంత్రులతో కానీ, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మా రాష్ట్ర మంత్రులు కానీ వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో వాటిని కలవడం కానీ అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధులు రాబట్టుకోవడానికి ప్రయత్నం జరుగుతాం. ఎన్నికలు వచ్చి జరిగితే భారతీయ జనతా పార్టీని విమర్శించినంతగా మా ముఖ్యమంత్రి గారు ఎవరిని విమర్శించారు? ప్రధానమంత్రి, ఇంక్లూడింగ్ ప్రధానమంత్రిని కూడా. కాబట్టి భారతీయ జనతా పార్టీ సంబంధాలు లేవు మాకు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు, అది మా ముఖ్యమంత్రి గారు దానివల్ల ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలని ఒక ఆలోచనతోటి వాళ్ళతోటి సంబంధాలు చేస్తున్నారు. అసలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీకు కొంచెం సమాచారం ఉందా? వాటిని పరిష్కరించడానికి మీరు ఇప్పటి వరకు ఎట్లాంటి ప్రాజెక్టులు చేయాలనుకుంటున్నారు? అర్థం కాలేదు. మీ నియోజకవర్గ ప్రజలు ఇప్పటి వరకు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీకు సమాచారం ఉందా? వాటిని పరిష్కరించడానికి అసలు మీరు ఏం చేయాలని నిర్ణయించుకున్నారు? అందుకంటే కదమ్మా నేను మా దగ్గర మేజర్ సమస్య నీటికి సంబంధించిన సమస్య. మా దగ్గర ఇప్పుడు ఈ వాటర్ సోర్స్ లేకనే కనీసం వేసవి వచ్చేసరికి ఎండాకాలం మంచినీటి సమస్య వచ్చి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అన్నిటికీ కారణం నీరు లేకపోవడం. ఈ నీరు ఒక్క దగ్గర తెచ్చుకోగలిగితే మనం ఈ ప్రాంతానికి శాశ్వతంగా కరువు నుంచి కాపాడేది ఒక లక్ష్యం పెట్టుకుని నేను ఆ లక్ష్యం కొరకే ముందుకు వెళ్తున్నాం. మా వాళ్ళందరూ కూడా అడిగేది విశ్వాసంగా అదే, నేను అదే చేయబోతున్నాను. రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు కులగణన సర్వేలను చేసిండ్రు. ఆ పని ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? అసలు రిజర్వేషన్లు ఎప్పుడు అమల్లోకి రాబోతున్నాయి? కులగణన ఆల్రెడీ సర్వే ఆల్మోస్ట్ అయిపోయిందమ్మా.
అది ప్రభుత్వం రేపు క్యాబినెట్ చర్చకు పెట్టబోతున్నారు. ఓకే. క్యాబినెట్ చర్చించిన తర్వాత దానికి ఏ విధంగా అమలు చేయాలి, ఎట్లా చేయాలనేది ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. ఇక ఇప్పుడు మనం చూసినట్టయితే సార్, ప్రధానంగా కొత్త ఇండ్లు, పెన్షన్లు, ఇక రైతు సాయం వంటి ఇట్లాంటి కొన్ని సంక్షేమ పథకాల అమలు ఎట్లా జరుగుతుంది? ఇందిరమ్మ ఇండ్లు మీరు గ్రామాల్లో తిరిగి ఉంటే ఒకసారి మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు 4,50,000 ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరంలో కట్టించాలని ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అందులో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కట్టియాలి ప్రతి నియోజకవర్గానికి. అందులో భాగంగా ట్రాన్స్పర్స్గా ఎక్కడ ఏ రకమైనటువంటి అవినీతి కానీ, ఎక్కడ రాజకీయ ఒత్తిడి లేకుండా నిజమైనటువంటి లబ్ధిదారులకు చెందాలని ప్రభుత్వ అధికారులందరూ కూడా డిజిటల్ సర్వే ద్వారా బెనిఫిషరీని గుర్తించే కార్యక్రమం గ్రామాల్లో జరుగుతూ ఉన్నది. ఇప్పటికే ఆల్మోస్ట్ అయిపోయింది. సంక్రాంతి లోపల ఆ సర్వే పూర్తి అయిపోతుంది. మరి పెన్షన్స్ సంగతి ఏంటి? పెన్షన్లు ఎందుకంటే రాష్ట్రం ముఖ్యమంత్రి గారు అన్ని కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ఉన్నటువంటి ఆర్థిక భారం వల్ల ఇప్పుడు రేపు పొద్దునే రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ చేసినాం. రేపు పొద్దునే రైతు భరోసా ఇవ్వబోతున్నాం. అదేవిధంగా నీకు రైతు కూలీలకు ఇవ్వబోతున్నాం. పెన్షన్ల వృద్ధులకు మేము ఎన్నికల్లో మాట ఇచ్చిన మాట వాస్తవం. అది ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఉంది. ఈ రాష్ట్ర పరిస్థితి కొద్దిగా ఆర్థికంగా నిలదొక్కుని పెన్షన్లు కూడా ఇస్తాం. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. అంటే రైతుల సాయం కూడా అందరికీ అందలేదు. చాలా మందికి పేర్లు మాత్రమే చెప్పిండ్రు కానీ మాకు సాయం మా వరకు రాలేదు అని కూడా చాలా విమర్శలు. రుణమాఫీ అంటున్నారా, భరోసా అంటున్నారు? రుణమాఫీ గురించి రుణమాఫీ అమ్మ నాకు తెలిసినంత వరకు ఏదైతే 2 లక్షల లోపల ఉన్నటువంటి మేము ఇచ్చిన 2 లక్షల హామీ ఇచ్చినాం, 2 లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ మ్యాక్సిమం అయిపోయింది. 99% అయిపోయింది. 1% ఎక్కడైనా ఏదైనా కారణం చేత మిస్ అయితే చెప్పలేము తప్ప 99% అయిపోయింది. అక్కడో ఇక్కడో మీరు చెప్పేటట్టు కొంతమంది మిగిలిపోయిన వాళ్ళు 2 లక్షల పైబడినటువంటి రైతులు ఉన్నారు. సరే, వాళ్ళ పట్ల కూడా సానుకూలంగా స్పందించాలని గౌరవ ముఖ్యమంత్రి మేము అందరం కూడా కోరుతూ ఉన్నాం. ప్రభుత్వం కూడా దాని పట్ల కొంత సానుకూలంగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మీ వ్యక్తిగత జీవితంలో మీకు అత్యంత ప్రేరణ కల్పించిన వ్యక్తులు ఎవరు? అంటే ఇప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అండ్ కేసీఆర్ గారు కూడా కావచ్చు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా కావచ్చు, అత్యంత ప్రేరణ కలిగించిన నాయకుడు ఎవరు అనుకోవచ్చు? మా అందరికీ మా పుట్టుకతోటి మేము ఈ గిరిజనులు అంటే మేము పుట్టుకతోటి చూసుకుంటా పెరిగింది ఒక ఇందిరాగాంధీ మాత్రమే చూసుకుంటా పెరిగినాము. మా పుట్టుకతోటి మీ అమ్మ ఎవరు అంటే మేము మా అమ్మ తర్వాత మేము పెంచుకునేది మా అమ్మ అంటే మాకు ఇందిరాగాంధీ. మా అమ్మ అంటే మేము ఇందిరాగాంధీగా భావిస్తాం. ఇక మిగతా రాష్ట్ర నాయకులు రాజశేఖర్ రెడ్డి గారి మమ్మల్ని అందరినీ రాజకీయాల్లో తీసుకొచ్చిన వారి ప్రేరణ ఉన్నది, వారి ప్రోత్సాహం ఉన్నది, తర్వాత అనేక మంది ప్రోత్సాహం ఉన్నది. తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రత్యక్షంగా పనిచేస్తాం. మీకు రాజకీయాల్లో మంచి చేసిన వాటిని గుర్తు చేసుకునేటప్పుడు అది చేసినందుకు నేను చాలా గర్వపడ్డా అనే ఒక ఘటన ఏదైనా ఉందా? చాలా సంఘటనలు ఉన్నాయి నియోజకవర్గంలో. ఇక్కడ ఉన్నటువంటి పిల్లల చదువుకునే దాంట్లో మా దగ్గర కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ లేకుంటుండేప్పుడు, ఇప్పుడు ఆ గురుకులాలు వచ్చిన తర్వాత హాస్టల్లో పోయి ఒకసారి నేను ఆ స్కూల్ తెచ్చుకున్నప్పుడు ఆ రోజు ఆ స్కూల్ కొరకు మేము ఎంతో తాపత్రయపడ్డాం. ధర్నాలు చేసినా రాలేకపోయినారు. తర్వాత నేను 2009లో ఎమ్మెల్యే అయినాక ఆ స్కూల్ను కిరణకుమారి గారిని ఇక్కడ తీసుకొచ్చాను. అది నా జీవితంలో మర్చిపోయి మా ఆడపిల్లలకు ఇలా వేలాది మంది పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు. మీరు రోజువారి జీవితంలో నియోజకవర్గ ప్రజలతో ఎట్లా కలిసిమెలిసి ఉంటారు? అంటే అందరికి టైం ఇస్తారా కలవడానికి? స్వయంగా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి చెప్పుకున్నప్పుడు మీకు కలిసేంత టైం మీకు ఇస్తారా? మీరు ఉదయం నుంచి మీరంతా చూస్తూ ఉన్నారు. నేను జనరల్గానే 7/7 ఎమ్మెల్యేలు ఎవరు అది లేదు కానీ నేను 7:30కి రెడీ అయినా కాకపోయినా వచ్చి కూర్చుంటాను. ఓసారి నేను 7కి లేచి రెడీ కాకముందు జనం ఉంటే ముందు వాళ్ళతో మాట్లాడినా కానీ ఫ్రెష్ అవుతాం. సో ప్రజలందరితో అంతగా ప్రేమించే ప్రజలతో అందరితో వాళ్ళ సమస్యలు వినడం, వీలైనంత వరకు పనిచేయడం, అందరితో కలిసి ఉండేటువంటి ప్రయత్నం చేస్తాం మ్యాక్సిమం. ఇప్పుడు దేవరకొండ నియోజకవర్గంలో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో అసలు వీటన్నిటికి సంబంధించిన భవిష్యత్ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయి? అదే చెప్తే కదమ్మా మీకు భవిష్యత్తులో ఒక్కటేమో ఈ ప్రాంతంలో మంచి ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చి నిరుద్యోగులను ఉపాధి కల్పించాలి, ఒక లక్ష్యం. అదేవిధంగా సాగునీరు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి మరి సాగునీరు ఒక లక్ష్యం. పట్టణ ప్రాంతానికి సంబంధించి దేవరకొండ పట్టణానికి ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇచ్చి తప్పకుండా ఇది మున్సిపాలిటీగా మారింది, దీన్ని బాగా అభివృద్ధి జరగాలి. ఒకటి సాగునీరు వస్తే పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే నీకు నీరు వస్తుందో అప్పుడు టౌన్ కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. అది పారిశ్రామిక అభివృద్ధి చెందుతో పాటుగా ఈ పట్టణానికి ఒక మంచి పట్టణంగా తీర్చిద్దని ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యంలో తప్పకుండా ముందుకెళ్తాం. మీరు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రధాన పాత్ర పోషించేందుకు మంత్రి పదవిని ఆశిస్తున్నారు కదా, మరి మంత్రివర్ణ విస్తీర్ణంలో మీకు మంత్రి పదవి ఎప్పుడు రానుంది? మేము ఎప్పుడు మిమ్మల్ని మంత్రిలాగా చూడబోతున్నాం?
మేము అంటే ఇన్ ద సెన్స్ మీ నియోజకవర్గ ప్రజలు. అది మంత్రివర్గ విస్తరణ అనేది కేంద్ర అధిష్టాన నిర్ణయం జరుగుతుంది, ఎప్పుడు చేస్తారనేది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం మేరకు మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది, ఎప్పుడు సమయం ఎట్లా అనేది. కావాలని ఆశిస్తూ నేను సీనియర్గా ఉన్నా, చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్న పార్టీలో ఉన్న అవకాశం ట్రైబల్గా లంబాడీలకు ఇవ్వాలి, దాంట్లో మా వాళ్ళందరూ ఒక కోరిక ఉన్నది, తప్పకుండా నాకు కావాలని కోరుతా ఉన్నా. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానం కూడా ఆలోచన చేసి తప్పకుండా వస్తుందని ఆశిస్తా ఉన్నాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం మీ పార్టీ, మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం కొత్త ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు మీరు ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు? ఎన్నికలు ఎప్పుడు నేను ఎన్నికల లాగానే చూస్తాను, ఏ ఎన్నికైనా జరగదు కాక. నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఉన్న అన్ని మండలాలకు ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇంక్లూడ్ మున్సిపాలిటీస్, ఇంక్లూడ్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈసారి కూడా ఉన్నటువంటి అన్ని 8 మండలాలు అవి 8 మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇంక్లూడింగ్ దేవరకొండ మున్సిపాలిటీ సహా అన్ని కాంగ్రెస్ పార్టీ వశం చేస్తాం. నిజమైన కాంగ్రెస్ పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసి నిజమైనటువంటి కార్యకర్తలకు తప్పకుండా అవకాశం కల్పిస్తా, వాళ్ళ గెలుపు కోసం కృషి చేస్తాం. మీ నాయకత్వం ప్రజలకు మీ మీద ఉన్న నమ్మకాన్ని మీరు ఎట్లా నిలబెట్టుకోబోతున్నారు? వాళ్ళకు బాలన్న అంటే మా వాడు అనుకుంటున్నారు. నేను కూడా ప్రజలంటే నాకు అల్టిమేట్గా నాకు వేరే వ్యాపారం కానీ వృత్తి కానీ నాకు వేరే ఏవి కూడా రావు కూడా వాస్తవంగా. నాకు వచ్చేది ఒక్కడే ఒక విద్య, ప్రజలకు సేవ చేయడం, ఈ రాజకీయం చేయడం తప్ప నాకు ఒక విద్య రాదు. వాళ్ళ నా పూర్వజన్మ సకృతం, వాళ్ళకు సేవ చేసే అవకాశాన్ని నాకు మళ్ళీ కల్పించినారు. తప్పకుండా నా బాధ్యతగా వాళ్ళ బిడ్డగా తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రజల యొక్క కోరిక నెరవేర్చడానికి నా శక్తి వంచన లేకుండా ఈ 5 సంవత్సరాలు పనిచేస్తాను. ఓకే సార్, మీ జీవితంలో ప్రజల నుంచి పొందిన అత్యంత హృదయపూర్వకమైన అనుభవం ఏదైనా ఉందా? ప్రజలు మీ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు కానీ, మాకు దీనివల్ల మంచి జరిగింది అని వాళ్ళు చెప్పుకున్నప్పుడు మీరు సంతోషించినది ఏదైనా? అనేక సందర్భాలు ఉంటాయమ్మా. చాలా సందర్భాల్లో ప్రజలు వాళ్ళకు మనకు ఏదైనా ఆపదలు ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళకు ఉన్న సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నప్పుడు మనం తీర్చగలిగినప్పుడు, వాళ్ళు చాలా సందర్భాల్లో మనల్ని అభినందించడానికి వచ్చినప్పుడు నిజంగానే సంతోషం. నేను ఒక పని చేయగలిగాను. చాలా మంది అప్పుడు ఉన్నోడు ఉద్యోగాలు ఇప్పించిన వాడు ఇప్పుడు వచ్చి నాకు మీ వల్ల ఉద్యోగం వచ్చేసారంట. నిజంగా మా అదృష్టం, మనకు అవకాశం కల్పించిన. చాలామంది ఏదైనా సమస్యలు కావాలి, మా గ్రామంలో మీరు ఇప్పుడు చేసే సారి సమస్య మళ్ళీ మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేడు, మీరు చేసింది అన్నప్పుడు నిజంగా సంతృప్తిని ఇస్తాయి. ఇవన్నీ కూడా ఇంకా మన బాధ్యత పెరుగుతుంది, ఇంకా చేయవలసినటువంటి పనులు కూడా చాలా ఉన్నాయి. ఓకే సార్, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అనుకోండి. మీ ఏడాది పాలనలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిందని ప్రతిపక్షాలు అయితే పదే మిమ్మల్ని విమర్శిస్తున్నాయి. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కూడా కావచ్చు. వీటి గురించి వాళ్ళు అట్లా విమర్శిస్తున్నప్పుడు మరి వాటి అమలు ఎప్పుడు చేస్తారో, అసలు ఏంటి దాని మధ్యలో? ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలను మిమ్మల్ని నిజంగా అంత 10 సంవత్సరాలు మేము ఓటేసిన ప్రజలు మిమ్మల్ని విశ్వసించలేదంటే మీరు పని చేయట్లేదు అన్నది కదా. మిమ్మల్ని తిరస్కరించారంటే మీరు మాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేరు ఇక మీరు అనే మిమ్మల్ని ప్రజలు తిరస్కరించినారు. కాంగ్రెస్ పార్టీని 6 గ్యారంటీలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్మిరు కాబట్టి ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినారు. అధికారం ఇవ్వడంతో పాటుగా మేము ప్రతి ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ పోతున్నాం. 6 గ్యారంటీల్లో ఇప్పటికే ఉచిత బస్సు సౌకర్యాన్ని నిలబెట్టుకున్నాం, 200 యూనిట్ను నిలబెట్టుకున్నాం, 200 యూనిట్ విద్యుత్, ఉచిత విద్యుత్, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, తర్వాత రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం, తర్వాత మీకు ఇప్పుడు రైతు భరోసా ఇవ్వబోతున్నాం, రైతు రుణమాఫీ చేసినాం. ఇన్ని కార్యక్రమాలు ఒక్క సంవత్సరంలో మాకు అయిన పీరియడ్ ఒకటే సంవత్సరం, మొన్ననే 1 సంవత్సరం దాటింది. ఒక్క సంవత్సర కాలంలో నాకు తెలిసి నా రాజకీయ అనుభవంలో భారతదేశ చరిత్రలో ఒక్క సంవత్సరం ఇన్ని స్కీములు అమలు చేసినటువంటి రాష్ట్రం ఎక్కడ లేదు. అది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. సార్, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? ముందుగా మా తెలంగాణ మరియు దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా రాబోయేటువంటి సంక్రాంతి, మకర సంక్రాంతి శుభాకాంక్ష తెలియజేసుకుంటూ, అదేవిధంగా వాళ్ళు వాళ్ళందరికీ కూడా టీవీ వారికి, వారి యజమానికి, అందులో ఉండేటువంటి వర్కర్స్కి అందరికీ నా హృదయపూర్వమైనటువంటి నూతన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా దేవరకొండ ప్రజలు నాకు మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటా మీ యొక్క అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసమే 6 నిమిషాలు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. విలువైన టైం మాకు ఇచ్చి మా స్టార్ న్యూస్ తెలుగుతోటి ఇంటర్వ్యూకి సహకరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.
ఇంకా